అంటే తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో బీజేపీ రావడం కష్టమే అంటున్నారు కదా. ఆంధ్రప్రదేశ్లో చూస్తే అవిశ్వాస తీర్మానాలు పెట్టాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ. ఆ తీర్మానాలను కనీసం చర్చకు కూడా రానియకుండా అడ్డుకుంటున్నారు. ఒక డ్రామాను ప్లే చేస్తున్నారు పార్లమెంటులో ప్రతిరోజు అంటున్నారు కదా. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఎలా గెలుస్తుంది? తెలంగాణలో మనుగడే కష్టమైపోతుంది. ఈ మధ్యన ఇటీవల కాలంలో అసలు ప్రశ్నార్థకం అవుతుంది బీజేపీ అంటారు కదా. అంటే ఈ రెండు రాష్ట్రాల్లో ఎలా ఉంటుంది అసలుకి? ఆంధ్రప్రదేశ్ పరిస్థితి తీసుకుంటే బీజేపీ ఆంధ్రప్రదేశ్ చేస్తున్న అన్యాయం అంతా ఇంత కాదు అంటున్నారు కదా. ఎవరికి అన్యాయం జరుగుతుంది? చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ప్రజలకు అన్యాయం చేస్తున్నారు. అవునండి, ఆయన ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఆయన అన్ని మాట్లాడతారు, కానీ ఆంధ్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు కదా. ఆ రోజు ప్యాకేజ్ ఒప్పుకున్నావు కదా, నువ్వు ప్యాకేజ్ ఒప్పుకొని ఇవాళ ప్రత్యేక హోదా గురించి నువ్వు ఆ రోజే ప్రత్యేక హోదా లేకున్నా పర్వాలేదు, ప్యాకేజ్ అయితే నేను అభివృద్ధి చేసుకుంటా అన్నారు. మళ్ళీ ఇవాళ మీరు కొత్తగా మాట్లాడుతుంది అక్కడ ప్రజలు గమనిస్తలేరా అండి? చూస్తలేరా? అందుకోసం ప్రజల్ని నమ్మించడం కోసము ప్రజల ముందు ముసలి కన్నీళ్ళు పెట్టుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు. అంటే ఎవరి మీద ఒకరి మీద నింద మోపాలి. ఎవరి మీద మోపాలి? నరేంద్ర మోదీ గారి మీద మోపాలి, బీజేపీ మీద నెట్టేయాలి. చదువు ఒకప్పటికి ఇప్పటికీ రాజకీయాలకు చాలా తేడా ఉందండి. ఒకప్పుడు ఒక గ్రామంలో ఆ గ్రామ పెద్ద ఎవరికి ఓటేయాలంటే వాళ్ళకి వేసేవాడు. ఒక కుటుంబంలో ఈ కుటుంబం పెద్ద ఎవరికి ఓటేయాలంటే ఆ కుటుంబం అంతా పోయి ఆ ఓటు సైకిల్ గుర్తు అంటే సైకిల్ గుర్తు, ఇంకేదంటే దానికి వేసేవాళ్ళు. ఇప్పుడు ఆలోచన విధానం అది కాదు. ప్రతి కుటుంబంలో ఆలోచిస్తున్న ఒక కుటుంబంలో ఉన్న నాలుగు వాళ్ళకి నచ్చిన దిక్కు ఓటేసుకునేటువంటి స్వేచ్ఛ, ఆలోచన విధానము, విద్యావంతులు, తెలివివంతులు చాలా గొప్పగా ఆలోచిస్తున్నటువంటి సమాజం ఏర్పడ్డది. ఈ గొప్ప సమాజంలో మరి చంద్రబాబు చేస్తున్నటువంటి ముసలి కన్నీళ్ళ గురించి చూస్తూ ఉన్నారు. బీజేపీ మీద నిందలేసినంత మాత్రాన బీజేపీకి ఒరిగేది ఏం లేదు. ఇప్పుడు ఒకటేనండి, పండున్న చెట్టుకే రాళ్ళు పడుతూ ఉంటాయి, కానీ పళ్ళు అన్నీ రాలిపోయి మళ్ళీ చెట్టు చిగురిస్తుంది, మళ్ళీ పళ్ళు వస్తుంది, మళ్ళీ పళ్ళు అందిస్తూనే ఉంటాయి. అట్లా బీజేపీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారని మేము అనుకుంటున్నాం. అంటే ఏపీకి నరేంద్ర మోడీ గారు తీరని ద్రోహం చేశారని ఈరోజు ఆరోపిస్తున్నారు కదా. పవన్ కళ్యాణ్ గారు ఆరోపించి చంద్రబాబు నాయుడు గారు పదే అసెంబ్లీలో అదే చెప్తున్నారు. దానికి మీరేమంటారు అసలుకి? ఇప్పుడు మొన్నటి వరకు నరేంద్ర మోదీ గారిని ఆహా ఓహో అని గొప్పలు చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుంది, ఆర్థికంగా కూడా ముందుంది అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మళ్ళీ అప్పుల పాలైందని చెప్పేసి మళ్ళీ అసెంబ్లీలో ఆయనే చెప్తా ఉన్నాడు. మీరు బ్యాంకులలో డబ్బులు పెట్టొద్దు అని చెప్పేసి మొన్ననేమో మొత్తం నరేంద్ర మోదీ గారు తీసుకున్నటువంటి డిమానిటేషన్ కానీ జిఎస్టీ కానీ చాలా గొప్పగా ఉంది, అసలు ప్రజలకి మేలు జరుగుతుందని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అదే నోటితోని మీరు బ్యాంకులలో డబ్బులు పెట్టద్దు, నా దగ్గర దాచిపెట్టుకోండి, నేను 2 రూపాయల ఇంట్రెస్ట్ ఇస్తా అని ఏదైతే చెప్తా ఉన్నారో, ఈరోజు రాష్ట్రం ఆర్థికంగా లోపలబడి ఉంది అని చెప్పి ఏదైతే అసెంబ్లీలో చెప్తా ఉన్నారో అదంతా కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు, భారతదేశ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈరోజు ముసలి కన్నీళ్ళు పెట్టేసి నరేంద్ర మోదీ గారిని ఒక్కరిని అంటే అసలు ముద్దాయే కాదు ఇక్కడ. అంటే వారిని ఒక్కరినే ఫోటో పెట్టేసి అసెంబ్లీలో పట్టుకొని నిలబడి ఆయన మీద ఆరోపణలు ఏదైతే చేస్తున్నారో మీరు నష్టపోవడానికే తప్ప మీరు లాభపడడానికి కాదు. ఆంధ్ర ప్రజలు గమనిస్తున్నారు, మీకు సరైనటువంటి బుద్ధి కూడా చంద్రబాబు నాయుడు గారికి చెప్తారు. పార్లమెంటులో తీర్మానాన్ని చర్చకు కూడా రానియకుండా చేస్తుంది బీజేపీ, ఇది ప్రజలు గమనించడం లేదా? చర్చకు కూడా రానియకుండా చేస్తున్నది బీజేపీ కాదండి. వీళ్ళు అల్లర్లు చేసి గోలలు చేసేసి చర్చకు రాకుండా చేస్తున్నది వీళ్ళు. సభను సజావుగా నడిపేది, క్రమ పద్ధతిలో నడిపే పరిస్థితి, ఆ బాధ్యత కేంద్రానికి నరేంద్ర మోడీ గారికి లేదంటారా? ఉంది కాబట్టి నడిపిస్తూ ఉన్నారు. నడుపుతుంటే ఎక్కడ రోజు గందరగోళం, రోజు వాయిదా తీర్మానాలంటే వీళ్ళ బండారం అంతా బయటపడుతుందని చెప్పేసి వాళ్ళు స్పీకర్ గారి దగ్గరకు వచ్చి గొడవలు చేయడము, అసలు వాళ్ళకి ఇష్టానుసారంగా నడుచుకొని చేస్తున్న విధానం నచ్చక వాళ్ళని వాయిదా వేయాల్సి వస్తూ ఉందన్నమాట. అవిశ్వాస తీర్మానం చర్చకు వస్తే బీజేపీ ఏపీకి ఏం చేసింది అన్న విషయాలని బయటకు వస్తాయి, వారి బండారం బయటపడుతుంది, కానీ బీజేపీ ఒక గేమ్ ఆడుతోంది అంటున్నారు కదా. అదేనండి, ఇప్పుడు చాతగానమ్మ ఎన్నైనా మాట్లాడగలుగుతుంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఇంకా దిక్కు దివాన ఏమీ లేదు. పోయినటువంటి ఎలక్షన్స్లలో బీజేపీతోనే పొత్తు పెట్టుకొని అధికారంలోకి వచ్చాడు. మొన్న 14లో కూడా బీజేపీతోనే పొత్తు పెట్టుకొని అధికారంలోకి వచ్చిండు. రేపు మళ్ళీ అధికారంలోకి రావాలన్నటువంటిది ఆయన యొక్క కోరిక. రావాలి అంటే అటు పొత్తు కుదిరేటట్టు లేదని తేలిపోయింది. ప్రజలని మోసం చేస్తున్న విధానము నేను కాదు, ఆయన చేసిండు, నరేంద్ర మోదీ బీజేపీ ప్రభుత్వం చేసింది అని అబద్ధాలు చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆడుతున్నటువంటి నాటకం ఏందో ఆంధ్ర ప్రజలకు తెలుసండి. వీళ్ళు ఏమి చేసినా కూడా మంచి ఏంది చెడు ఏంది అని ఆలోచించేటువంటి తెలివిమంతులు
ప్రజలు ఓటర్లు అని మాత్రం నేను చెప్పగలుగుతాను.